వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫెస్టివ్ బ్లాగ్స్ హైదరాబాద్. ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ హిమాయత్ నగర్కి వచ్చేసినాము. శ్రీ సాయి ఆర్ట్స్ సాయి కుమార్ అనమాట ఇక్కడ మేనేజ్ చేసేది ఈ అన్ననే. కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. సో ఈరోజు వచ్చేసి ఫ్రెష్ స్టాక్ అనమాట, కొత్త స్టాక్ వచ్చింది. కొత్త స్టాక్ వచ్చేసరికి మనకి సిట్టింగ్ టైప్ మహారాష్ట్ర స్టైల్ వచ్చేసింది. పైన శివుడు, పైన పగడి నాగశేష్, కింద నంది అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి దగడు సెట్ అప్రాక్స్ 10 అబౌవ్ ఉంటుంది. ఇది కూడా సేమ్ సిట్టింగ్ స్టైల్ మహారాష్ట్ర స్టైల్ అనమాట. సేమ్ గద్ద మీద ఉంటుంది. అదంతా చూసుకున్నట్టయితే ఫర్ వర్క్ అనమాట. అదంతా ఫర్ వర్క్. ఇది క్లాత్ ఫినిషింగ్ అనమాట. ఇది మొత్తం క్లాత్ ఫినిషింగ్, కండువా కూడా అంతా క్లాత్ ఫినిషింగ్ అనమాట. ఇక్కడికి వచ్చేసినట్టయితే సేమ్ అదే పొజిషన్ మహారాజా స్టైల్ సిట్టింగ్ పొజిషన్ అనమాట. మొత్తం రెండు సైడ్ గద్దలు అంతా. ఇది వచ్చేసి ధోతి వచ్చేసి క్లాత్ వర్క్ అనమాట. క్లాత్ వర్క్ ఇది కూడా ఒక అప్రాక్స్ 10 ఫీట్ దాకా ఉంటుంది. 10 ఫీట్ దాకా ఉంటుంది. మళ్ళీ అట్లా వచ్చేసి సేమ్ షెర్వానీ టైప్ అనమాట. షెర్వానీ వచ్చేసి రెడ్ కలర్లో వచ్చేసి వెల్వెట్ కలర్. మళ్ళీ పంచ వచ్చేసి స్కిన్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉంది. పైన వచ్చేసి సేమ్ అదే మహారాష్ట్ర స్టైల్లో ఉంది. మహారాష్ట్ర స్టైల్లో వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి సేమ్ మహారాజా టైప్ సిట్టింగ్ అనమాట. 10 to 11 ఫీట్ ఉంటుంది. ఇది వచ్చేసి చూస్తే రాయల్ బ్లూ అనమాట, విత్ బార్డర్ సిల్వర్ బార్డర్స్తో వచ్చేసింది. మళ్ళీ కండువ వచ్చేసి వైట్ కలర్ అనమాట. పైన బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్టయితే అటు ఇటు సేమ్ ఇదే టైప్లో సిట్టింగ్ టైప్ అనమాట. మహారాజా స్టైల్ మొత్తం. పైన వచ్చేసి డార్క్ వెల్వెట్ కలర్ అనమాట. పగడి వచ్చేసి విత్ హెయిర్ అనమాట. ఇది వచ్చేసి జంజరం అనమాట. లాయన్ స్కిన్ కలర్ ఉంటుంది, విత్ గండల్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. మళ్ళీ ధోతి వచ్చేసి ఎల్లో కలర్ అనమాట. కండువ వచ్చేసి గ్రీన్ కలర్. అటు సైడ్ శివుడు, మళ్ళీ నంది మహారాజ్. అటు సైడ్ వచ్చేసి మూషిక్. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి సేమ్ సిట్టింగ్ టైప్ మహారాష్ట్ర స్టైల్ సోలాపూర్ అనమాట. ఇవన్నీ మొత్తం సోలాపూర్ పీసెస్ అనమాట. అక్కడ వచ్చేసరికి కుందన్ వర్క్ ఉంది. అంతా కుందన్ వర్క్ అనమాట. అక్కడ వచ్చేసి పైన బ్యాక్ డ్రాప్ వచ్చేసి శ్రీ అని రాస్తుంది. మొత్తం బ్యాక్ డ్రాప్ పెద్దగా ఇచ్చేసి అటు సైడు గ్రీన్ కలర్తో ఇచ్చేసిండు. ధోతి వచ్చేసి ఎల్లో కలర్ అనమాట. ఎల్లో ప్లస్ గోల్డెన్ ప్రింటింగ్ ఉంది. మొత్తం పైన చూసుకున్నట్టయితే వైట్ కలర్ అండ్ రెడ్ కలర్తో కుందన్ వర్క్ ఇచ్చేసారు. ఇటు సైడ్ వచ్చేసి సింహాసనం మీద కూర్చున్నట్టు రాజా టైప్లో ఉంది. రాజా టైప్ వచ్చేసి పైన బ్యాక్ డ్రాప్ కూడా ప్యాలెస్ టైప్ ఇచ్చేసారు. ఇటు బ్లూ కలర్, ఇది బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ ఉంది. ఇది సిట్టింగ్ వైట్ కలర్ కండువా అనమాట. మొత్తం వచ్చేసి కుందన్ వర్క్ అనమాట. ఇది చూసుకున్నట్టయితే ఇది క్లాత్ అనమాట. ఇది క్లాత్ ఫినిషింగ్. ఇది మాత్రం పిఓపినే, అది కన్ఫ్యూజ్ కావద్దు. ఇది ఒక షైనింగ్ కోసం బార్డర్ టైప్ ఇది పెట్టారు. ఇది వచ్చేసి ఇది మొత్తం కుందన్ వర్క్ అనమాట. ఇదంతా కుందన్ వర్క్స్. ఇప్పుడు చెవులకు కూడా చూసుకున్నట్టయితే మొత్తం కుందన్ వర్క్ చేసారు అనమాట. సేమ్ ఇదే టైప్లో సోఫా మీద ఉంది, మహారాష్ట్ర స్టైల్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఏదైతే ఈ మొత్తం ఆర్నమెంట్స్ ఉన్నాయో ఇవంతా కుందన్ వర్క్ అనమాట. చూసుకున్నట్టయితే ఇది మొత్తం కుందన్ వర్క్. ఇది కూడా కుందన్ వర్క్. ఇది కూడా చూసుకున్నట్టయితే ఇది మొత్తం ఈ కుందన్ వర్క్ అనమాట. ఇది బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్లో ఉంది ఫినిషింగ్ వచ్చేసి. అండ్ ధోతికి వాళ్ళు ఇది పిఓపి అనమాట. పిఓపి మీద జస్ట్ డిజైన్ కోసం వాళ్ళు ఇట్లా క్లాత్ యాడ్ చేసారు అనమాట, బార్డర్ క్లాత్స్. సో ఇది వచ్చేసి కృష్ణుడు టైప్ అనమాట. ఈ పంచ వచ్చి ఇదైతే కండువా అనమాట. ఇది కండువా చూసుకున్నట్టయితే క్లాత్ ఫినిషింగ్ అనమాట. ఇది పిఓపి అనమాట. ఇది పిఓపి కూడా సేమ్ ఇదే విధంగా పిఓపిని క్లాత్ టైప్ కనిపించేటట్టు వాళ్ళు అంత వర్క్ అంతా డీప్గా చేసే అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు పగడి చూసుకున్నట్టయితే డిఫరెంట్గా ఉంది. పగడి చూసుకున్నట్టయితే ప్లస్ హెయిర్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ తొండం మీద చూసుకున్నట్టయితే మనకి కృష్ణుడు అనమాట. కృష్ణుడికి కూడా వాళ్ళు చిన్న ఇట్లా కృష్ణుడి బొమ్మ పెట్టి దానికి కూడా మొత్తం అనేది క్లాత్ ఫినిషింగ్ అనేది చేసారు అనమాట. ఇది వచ్చేసి ముత్యాలు అనమాట. ఇక్కడ కమ్మలు కూడా ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ వచ్చేసి మనకి నంది మహారాజ్,
నంది మహారాజ్ అనమాట. చూసుకున్నట్టయితే ఇది 9 to 10 ఫీట్స్ ఉంటుంది అనమాట. ఇటు వచ్చేసుకున్నట్టయితే ఇదంతా కొత్త స్టాక్ అనమాట. ఈ పార్ట్ 2 అనేది కొత్త స్టాక్ అనమాట. ఈ పార్ట్ 2 మొత్తం అనేది కొత్త స్టాక్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ చిన్న గణేశుళ్ళు సేమ్ సిట్టింగ్ టైప్ విత్ ఆర్నమెంట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. పగడి చూసుకున్నట్టయితే పగడి డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. పగడికి ఫ్లవర్స్, లీవ్స్ అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి డిఫరెంట్ కలర్, అసలు ఒక రాక్ కలర్ ఉందన్నమాట. ఇది డిఫరెంట్ పెయింటింగ్ అనమాట. చాలా బాగుంది ఇది. ఇది ఒక డిఫరెంట్ కలర్, పింక్ అండ్ పింకిష్ కలర్లో ఉంది. స్ట్రాబెర్రీ కలర్ అనమాట ఇది. ఇక్కడ పగడి కూడా వీళ్ళు క్లాత్ వర్క్ అనమాట. ఇక్కడ సేమ్ సిట్టింగ్ టైప్ మహారాష్ట్ర స్టైల్. అక్కడ వచ్చేసి సేమ్ సిట్టింగ్ మహారాష్ట్ర స్టైల్లో. పైన వచ్చేసి శేషనాగ్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే మనకి ఇవన్నీ చిన్న గణేశులు అనమాట. ఇక్కడ అన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఇక్కడికి వచ్చేస్తే అక్కడ వచ్చేసి పరశురామ్ మన దగ్గర. పరశురామ్ ఇక్కడ వినాయకుడు సెట్టింగ్ పొజిషన్లో ఉంది. మొత్తం ఇటు వచ్చేసి వెనకాల చూసుకున్నట్టయితే బ్యాక్డ్రాప్లో మొత్తం గుడిసె టైప్ ఇచ్చేసారు అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి సేమ్ సిట్టింగ్ టైప్ మహారాష్ట్ర స్టైల్ సోలాపూర్ పీసులు అనమాట. ఇవన్నీ సోలాపూర్, మహారాష్ట్ర, పూణే నుంచి వచ్చినప్పుడు. సో ఇక్కడికి వచ్చేసి సిల్వర్ కలర్ అనమాట. ఇక్కడ మొత్తం బ్యాక్డ్రాప్ కూడా సిల్వర్, కిరీటం కూడా సిల్వర్ అనమాట. ఇది బాడీ వచ్చేసి వైట్ అండ్ యాష్ కలర్లో మొత్తం కలర్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. ఇటు సైడ్ వచ్చేసరికి సేమ్ అదే టైప్లో సిట్టింగ్ పొజిషన్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇది మహారాష్ట్ర స్టైల్. కింగ్ ఎట్లయితే ఉంటుందో అదే టైప్, రాజు టైప్లో ఉంది. సేమ్ అటు ఇటు లాయన్ అనమాట. దానికి కూడా వచ్చేసి ప్యాలెస్ థీమ్ ఉంది. ప్యాలెస్ థీమ్ సిట్టింగ్ సోఫా అనేది డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి డబ్ల్యూ సెట్. అందరికి తెలిసింది డబ్ల్యూ సెట్ ఫేమస్. ఎవ్రీవేర్ ఎక్కడ మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేస్తే డబ్ల్యూ సెట్లో కుందన్ ఫినిషింగ్ అనమాట. ఇదంతా ఆల్రెడీ బుక్ అయిపోయింది. అక్కడ ట్యాగ్ చూసుకున్నట్టయితే అది ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఇది వచ్చేసి సేమ్ సిట్టింగ్ పొజిషన్ మహారాష్ట్ర స్టైల్. ఇక్కడ అన్ని టైప్ ఆఫ్లో ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడు వచ్చేసి ఇవన్నీ క్లాత్ ఫినిషింగ్ అనమాట. ఇవన్నీ క్లాత్ ఫినిషింగ్ హెయిర్ కుందన్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళంతా. ఇదంతా క్లాత్ ఫినిషింగ్ అనమాట. సో ఇది వచ్చేసి విత్ పికాక్తో సిట్టింగ్, పికాక్ పక్కనే కూర్చున్నట్టు సిట్టింగ్ టైప్. कोसी बड़ी मूर्ति హైదరాబాద్ సిట్టింగ్ స్టైల్ అనమాట. చూసుకున్నట్టయితే జంబో గణేష్ అనమాట. ఇది వచ్చేసి శివుడు బంబాలైన. ఇది వచ్చేసి లింగము, శేష నాగదేవత. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎద్దు అనమాట. ఇది మొత్తం డమరు సేమ్ శివుడు టైప్లో ఫిగర్ వచ్చేస్తుంది మనకి. ఇది వచ్చేసి మనకి క్లాత్ ఫినిషింగ్ అనమాట. సేమ్ మహారాష్ట్ర సెట్టింగ్స్ టైప్. ఇది పగడి అన్ని క్లాత్ వర్క్ అనమాట. ఇది ధోతి వచ్చేసి వైట్ కలర్ అండ్ రెడ్ కలర్తో మొత్తం ఇట్లా కోట్ అనేది ప్రొవైడ్ చేసారు వీళ్ళు. ఇది వచ్చేసి పూసల దండ అనమాట విత్ గోల్డెన్ ఫినిషింగ్, గోల్డెన్ బార్డర్స్తో వచ్చేసారు. ఇది వచ్చేసి మనకి సేమ్ మహారాష్ట్ర స్టైల్లో వచ్చేసి సిట్టింగ్ టైప్ సోఫా మీద. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పొజిషన్ అనమాట. సిట్టింగ్ మహారాష్ట్ర అయితే బార్డర్స్ ఫినిషింగ్. ఇది వచ్చేసి మన గద్ద మీద కూర్చున్నట్టుంది. ఇదంతా క్లాత్ ఫినిషింగ్ అనమాట. ఇది వచ్చేసి గోల్డెన్ కలర్ ఫినిషింగ్, గోల్డెన్ కలర్ బార్డర్స్తో ఇచ్చేసిండు. ఇది వచ్చేసి మెరూన్ కలర్తో ఇచ్చేసిండు కోట్ అనేది. పగడి వచ్చేసి ఇట్లా పికాక్ టైప్లో వచ్చేసిండు. సో ఇదే అనమాట మొత్తం బ్లాగ్ వచ్చేసి. కొత్త స్టాక్స్ కొన్నే వచ్చినాయి.
ఒక 3-4 మోడల్స్ టైప్లో వచ్చేసింది. థర్డ్ పార్ట్ ఇంకోటి మాత్రం తప్పకుండా చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సెకండ్ పేజ్లో కూడా ఉంది, మన సెకండ్ ఛానల్ కూడా ఉంది. 2 ఛానల్ని ఫాలో అయ్యండి. తప్పకుండా హిట్ ద బెల్ ఐకాన్, సబ్స్క్రైబ్. సో ఇదే అన్నమాట. వచ్చేస్తాం.